సోమరి వాని చేతులు పనిచేయవు, వాని ఇచ్చ వాని చంపును. దినమెల్లా ఆశలు పుట్టుచుండును, నీతిమంతుడు వెనుక తీయక ఇచ్చిచుండును. రైట్, అర్థమవుతుందండి అందరికీ? అర్థం చేసుకోండి పిల్లరా. సోమరివాడు వాడు దినమెల్లా కూడా వాడు చేతులు పనిచేయవు. వాని ఇచ్చ అతని చంపును. అతని ఇచ్చ, తన యొక్క కోరికే తనను చంపేస్తుందంటండి. సోమరివాడు ఆశపడతాడు కానీ ఏమీ దొరకదంట. ఆశపడతాడు, అదే చెప్తున్నాడు. 27వ వచనం ఏమన్నాడు? దినమెల్లా ఆశలు పుట్టుచుండును. రోజంతా ఆశలు ఉంటాయి. అర్థమైంది పిల్లరా? నీతిమంతుడైతే వెనుక తీయక ఇచ్చిచుండును. నీతిమంతుడు దాతృత్వం గుణం కలవాడు కదా, దాతృత్వ గుణం. ఈ సోమరివానికి ఇవ్వడానికి కూడా ఏముండదు, దాతృత్వం లేదు. అర్థమైందండి? ఇచ్చేటువంటి ఆ గుణం లేదు వీడికి. వాడు చేతులే పని చేయట్లేదు, ఇంకెక్కడ ఇస్తాడు? చేతులు పని చేయట్లేదంటండి. పని చెయ్యవు అంటే, పని చేయవంటే అంగవైకల్యంతో ఉన్నట్టు కాదు. అక్కడ అంగవైకల్యంతో ఉన్నవాడిని సోమరి అనరు ఇంకా అతన్ని. ఏమండి? కానీ ఈ సోమరి వాని చేతులు పని చేయవు. వాడు ప్రతిదానికి భయపడతాడు, శ్రమ ఉందనుకుంటాడు బయటికి వెళ్తే. అప్పుడు ఈ పని అంతా చేసేయాలనుకుంటాడు. అర్థమైందండి? అప్పుడే చేతులన్నింటినీ కష్టపెట్టేయాలా, ఈ చేతుల్ని అప్పుడే కష్టపెట్టేయాలా అనుకునే వాళ్ళు ఉంటారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడో కష్టపడదాం అనుకుంటే కుదిరేది కాదు. ఎప్పటి పని అప్పుడు చెయ్యాలి. అర్థమైందండి? ఎప్పటి పని అప్పుడు చెయ్యాలి. మనకి శక్తి ఉన్నంతసేపు ఖచ్చితంగా మన పని మనం చెయ్యాలి పిల్లరా. ఇప్పుడే ఈ పని అంతా చేసేస్తే రేపు పొద్దున్న అన్నీ అరిగిపోతాయి, అప్పుడు పరిస్థితి ఏంటనుకున్నారు చాలామంది. అనుకునే వాళ్ళు ఉన్నారంటారా? ఉంటారు. ఏమండి? ఇప్పుడే చేసే